శరీరం వదిలిపెట్టే వరకు ఉంటాయి. మనం ధ్యానం చేస్తే గట్టిగా అవుతాం. మరి ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అలాగే ధ్యాన మహాయాగము 4 యొక్క విజయోత్సవాలు చేసుకుంటున్నాము మనం. మరి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. రోజు ధ్యానం చేసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. రోజు చేసేవాళ్ళు, రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళు, ఒక అర్ధ గంటనో ఎంతనో రోజు చేసేవాళ్ళు, డైలీ ధ్యానం చేసేవాళ్ళు. ఓకే, మీకందరికీ కాస్త కూస్తో ధ్యానం అలవాటు అయింటుంది. ఎట్లా చేసుకోవాలని మీకు అర్థమైంటుంది కూడా. ధ్యానం వలన శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి బాగా వికసిస్తుంది, మాట తీరు మారుతుంది, మన లోపల సత్ప్రవర్తన వస్తుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. అనవసరంగా మాట్లాడడం, వేరే వాళ్ళ జీవితంలో దూరకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంటే అంతకుముందు మన ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళము. ఇప్పుడు కొంత మార్పు తెచ్చుకుంటాం. ఏమొస్తుంది ఫస్ట్ అంటే మన లోపల ఒక మౌనము, ఒక ధైర్యము, విశ్వాసం పెరుగుతుంది మన మీద. మనకు నేను మీకు ఎన్నోసార్లు చెప్పిన, పొద్దున్న లేచి ధ్యానం చేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఉన్నా, ఆర్థికంగా ఉన్నా, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని ఒక 10 సార్లు అనుకుంటే మీకు నొప్పులు, షుగరు, బీపీ ఉన్న తగ్గుతుందని నేను చెప్పాను. మీరు ఆ నమ్మకం లేదు దాని మీద. ఎందుకు లేదంటే మొత్తం చెత్త నింపిందన్నమాట మనకు మీ బుర్రల. ఎవడు రోగం ఉన్నోడు, సమస్యలు ఉన్నోడు, వానికి ప్రాబ్లం ఉన్నోడు, ఇబ్బందులు ఉన్నోడు వచ్చి మీ బుర్రలో నింపిపోయాడు. వస్తే పోవు, చచ్చిపోయేదే అని చెప్పినప్పుడు అవునా మేము చచ్చిపోతామా, అది చచ్చిపోతాంలే అని ఆ దిగజారుడు గుణాలు, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మెతకతనము మంచిది కాదు. ముస్లిమ్స్ ఒక మాట చెప్తారు తుర్కోళ్ళు, నీవు భయపడితే చచ్చిపోయినట్లంట. భయపడ్డావు అనుకో చచ్చిపోయినావు, బతికి వేస్ట్. డర్ మర్ర అంటారు వాళ్ళు. డరేతో మరిగే సమజ్ఞ. దేనికి భయపడకూడదు. భయం ఉంటే మీరు ఎన్నో జన్మలు పడుతుంది భూమి రానికి. భయం పోగొట్టుకోవాలి. ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది భయానికి. మరి ఈరోజు ఆధ్యాత్మిక పరీక్షలు అంటే మనకు కొన్ని టెస్టులు ఉంటాయి. టెస్టులు ఎవరు పెడతారంటే మనమే పెట్టుకుంటాం. ఎవరు పెడతారు మనకు పరీక్షలు? ఎవరు పెడతారు మనకు? రోగాలు ఎవరు పెట్టిండ్రు? మీకున్న సమస్యలు ఎవరు తీసుకొచ్చి పెట్టిండ్రు? మీ కష్టాలు ఎవరు పెట్టిండ్రు? మీకు డబ్బులు ఎలా వచ్చినాయి, ఎట్లా లాస్ అయినావు, ఎవరు దీనికి కారణము? మనమే. నేనే అన్నిటి కారణం అని మీరు అనుకుంటే, నమ్మితే చాలా హ్యాపీగా ఉంటాం. నాకు ఇట్లా ఆయన చేసిండు, ఈయన చేసిండు, వాళ్ళ ముఖం మీద మనం చచ్చిపోను, పక్షవాతం రాను. ఇవాళ నీకు వస్తే పక్షవాతం ఫస్ట్, వాడు దేవుని తెలుసు అసలు బతుకులు. కానీ ఇవల్ల మీరు మార్పు తెచ్చుకోవాలి. మీరు దయచేసి మీరు ఏదో ఇక్కడ చూపుతారు, ఇంటికి పోయి 10 నిమిషాలు చేసి ఇట్లా ఉంది అట్లా ఉంది సార్ అంటే ఎన్ని పాపాలు చేసినామో మీకు తెలియదు. అది మీరు హత్యలు, దోపిడీలు, మానభంగాలు, ఆస్తులు గుంజుకోవడము, ఎన్నో పాపాలు చేసిండు మానవుడు. ఆ సింహము పొద్దున వేస్తే సంపక తింటుంది లేడిని, జింకలను ఆహారం కోసం. మనము మన జీవితం కోసం ఎన్నో జన్మలు నరకం చూపించిన జనాలకు. ఏం తెలియనట్టు కూర్చున్నాడు మనిషి. నాకేం తెలియదు అప్ప నేను ఎప్పుడు చేసిన అంటున్నాడు. లేదు, ఎన్నో జన్మలు ఇచ్చించాను. ఈ జన్మలో కూడా చేసిన, నేను చేసిన, మీరు చేసలేరా? చేయలే అంటున్నారు. అది కూడా పాపం తగ్గుతుంది చూడండి. చేసి కూడా చేయాలంటే అదెంత పాపం సార్. ఏదో చేసింటాంలే తెలియక అది నా భగవంతుని మొక్కుతే, నాయన తెలియక చేసిన స్వామి నా తప్పులు క్షమించండి భగవంతుని వేడుకుంటే ఆయన కొంచెం ఆశీర్వదిస్తాడు. అది ఒప్పుకోకపోవడం వల్ల ఎంత నేరం అది? మీరు ఒప్పుకున్నది ఎట తెలుస్తుంది అంటే మీరు రోజు ధ్యానం చేస్తే ఒప్పుకున్నట్లు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాం, ఎన్నో పాపాలు చేసినాం, వెనుక ఉండేవన్నీ మా చెత్త అంతా పైన ఉంది, ఆ వల్ల తొలగించుకోవాలని ఆయన అన్న ధ్యానం చేసుకుంటేనే మార్గము. ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వలన ముక్తి. ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది, అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి, మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం కదా అని తెలిసినప్పుడు దాన్ని తూచా తప్పకుండా ప్రతిరోజు పాటించాలి. పాటించకపోయినా ఏం కాదు,
ఎవరు మనల్ని తిట్టరు కొట్టరు. నువ్వు ఎందుకు ధ్యానం చేస్తలేవా అని ఎవరు అన్నారు మనం. ఎందుకు వాళ్ళకి ఏం అవసరం ఉంది? నువ్వు చస్తే వాళ్ళకి చచ్చిపోయిన తీసుకుపోయి దాన్ని పూడుస్తారు వాళ్ళు. చుట్టాలు అందరూ వస్తారు, ఒక గంట సేపు ఆపదామని ఆపరు వాళ్ళు, వాసన పడుతుంది తీసుకుపోదాం పాంటారు. ఆ వల్ల అర్థం చేసుకొని మనం జీవించడం మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఏదో రోగం వచ్చింది ధ్యానం చేయి, దుఃఖం కలిగింది సేపు గంట సేపు ధ్యానం చేయరాదు. రోగం వస్తే దవాఖాన కుక్కాలి, ఎవడన్నా తిడితే కొడితే పోలీస్ స్టేషన్ పోవాలి, పెద్ద మనుషులు చెప్పాలి, మౌని చెప్పుకునాలి, మన తల్లిదండ్రులకు చెప్పుకోవాలి నాకు ఇట్లా అయింది. ఏదో నువ్వు మంచిగా ఉన్నట్లు, నువ్వు బుద్ధివంతులలాగా ఉన్నట్లు మనం మాట్లాడుతున్నాం. కరెక్ట్ కాదు అది. ఏది నీకు ఏది జరిగినా అరే నేనే సృష్టించుకున్న దీన్ని, ఏదో కర్మ కొద్ది వచ్చింది పోగొట్టుకుంటారు నాయన పీడమైన మనపోయి అని రోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. రోజు పోతుంది. నేను ఎన్నో పోగొట్టుకున్నాను. నేను చాలా అద్భుతంగా ఉన్నాను, నాకు తెలుసు నా సంగతి. నేను ఎంత మీ దగ్గర ధ్యానం చేయించి మీకు కొన్ని విషయాలు చెప్తే నా శక్తి పెరుగుతుంది, నా ఆత్మశక్తి పెరుగుతుంది నాకు. నేను రోజు డబ్బులు చేసి బాగా ఎక్సర్సైజ్ చేస్తే జిమ్కి పోయి కండలు వస్తాయి నాకు, కండలు పెరుగుతాయి. రోజు మటను చికెన్ అవి గుడ్లు చపాతీలు తింటే బలం వస్తుంది, వెయిట్ పెరుగుతా, నేను ఫైల్ మ్యాన్ అవుతా నేను. కానీ ఈ ధ్యానం నేర్పించి మీకు కొన్ని విషయాలు చెప్తే సత్యం గురించి మోక్షం మార్గం గురించి చెప్పి దుఃఖం ఎట్లా పోతే చెప్తే నాకు శక్తి పెరుగుతుంది, నా ఆత్మశక్తి పెరుగుతుంది, నేను ఇంకా ఉన్నత స్థితిలోకి ఎదుగుతాను. అందుకే నేను మీ అందరికీ చెప్పడము. మేము అప్పుడు వచ్చినాం అంతా శుభ్రం చేసినాం, నీళ్ళు కాదు సార్ మన్యం సార్ చప్పట్లు కూడా ఒకసారి ఆ ఉపేంద్ర రెడ్డి పురుషోత్తం గారు చప్పట్లు కొడదాం. వచ్చి ఇదల్లా అంతా ఊడ్చి శుభ్రం చేసి మీన కూడా అంతా శుభ్రం చేసి వాటర్ వేసి కడిగినామంతా. ఎందుకంటే ఇది మన ఇల్లు, మీకు ఇల్లు ఉండే కదా, అవి శరీరానికి సంబంధించిన ఇల్లు, అవి ఈ దేహానికి సంబంధించినవి, ఇవి మన ఆత్మకు సంబంధించిన ఇల్లు. ఇది దీన్ని ఎంతో చక్కగా చూసుకోవాలి. దీని మీద మీరు కొంత ధ్యాస పెట్టారే. పోయి ఫస్ట్ ఊడ్చుదాం, ఊడ్చినాక ఆ కుర్చీలు సరి చేసుకుందాం, లైట్ వేసుకుందాం, ఫ్యాన్లు వేసుకుందాం, అగరబత్తులు ముట్టించుకుందాం. మన ఇంట్లో మనం చేసుకోమా, ఇది ఇంకా 10 మంది సేవ చేసేది కదా, మనకు కొంచెం ధ్యానం మంచిగా కుదురుతుంది సేవ చేస్తే, మనసు అక్కడనే ఉంటుంది కదా అనే ఆలోచనతో మీరు కూడా సేవ చేయడం నేర్చుకోవాలి. సేవ అనేది చాలా గొప్పది, ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం మలుచుకోవడం జీవితాన్ని. తింటివి పండుకుంటుంది, తినపండ. ఈరోజు ఆధ్యాత్మిక పరీక్షలు సత్యహరిచంద్రునికి ఎవరు పెట్టలేరు, ఆయన తెచ్చుకున్నాడు. రామునికి ఎవరు పెట్టలేరు పరీక్షలు, సీతాదేవికి ఎవరు పరీక్షలు పెట్టలేరు, ద్రౌపదికి ఎవరు పెట్టలేరు పరీక్షలు. ఆమెనే సృష్టించుకున్నది. నాకు ఇట్లా ఉండాలి, నేను దీంట్లో ఎదగాలి, నాకు ఆ 10 మందిల ఆ రాజభవనంలో ఆ నిండు సభలో నాకు అవమానం జరగాలి, నాకు అప్పుడు బుద్ధి వస్తుంది, నేను గట్టిగా అవుతా అని తనకు తాను సృష్టించుకొని అవమానం పాలైందనే. మొన్న ఎవరు ఒక ఆయన నక్సలైట్ చనిపోయిండు, ఇక్కడ మన రెడ్మనా ఆయన వాస్తవాన్ని సృష్టించుకున్నాడు. ఉన్నాను రోజులు అద్భుతంగా ఉన్నాడు, భయపడకుండా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అయినాక తన మీద తనకే నమ్మకం పోయి నన్ను చంపుతారు, నేను చంపిన అందరినీ, నన్ను అట్లే చంపుతారు సేమ్ అని తనకు తాను ఎప్పుడైతే భయపడిండో, నేను దొరికిపోతా చచ్చిపోతాను ఎప్పుడైతే ఆలోచన మారిపోయిందో, ఆ ప్రకృతి నీకు అదే తీసుకొచ్చి పెడుతుంది. అట్లా ఎవరిని సాగు వాడే కోరుకుంటున్నాడు. ఎవరు మన సంపద సృష్టిలో ఎవరు కూడా. మనకు చీమ కూడా కరవనికి అధికారం లేదు చీమకు. మనం కోరుకుంటే కరుస్తుంది చీమ కానీ దోమ కానీ. మరి అట్లప్పుడు నిన్ను ఎవరు చంపుతారు? అనవసరంగా చేసినవు చంపిపోయిన వాడు. అట్లా మీరు కూడా ఏదైనా వస్తే నేను సృష్టించుకున్న ఇదని ఎంబడే ఆలోచన మార్చుకొని ధ్యానంలో కూర్చోండి. ఆధ్యాత్మిక పరీక్షలు మనమే పెట్టుకున్నాం. అయితే 5 అత్యంత ముఖ్యమైన పరీక్షలు మనం మనిషి పెట్టుకుంటాడు అన్నమాట. భయాన్ని జయించనికే, భయాన్ని పోగొట్టుకోవడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి, కొన్ని జన్మలు పడుతుంది, ఒక 40-50 జన్మలు పడుతుంది భయం పోనీకి. ఏదో భయం, భర్త భయం, పాము భయం, పిల్లి భయం, దొంగలు వస్తారేమో ఇంట్లో పడతారేమో అదో భయం, డబ్బులన్నీ పోతావేమో, సస్పెండ్ అయితేనేమో, డిస్మిస్ అయితేనేమో నేను అని ఉట్టి పనికి మళ్ళీ భయాలు ఉట్టిదే. నీ మనసు అట్లా భయపెట్టిస్తుంది నేను. దానికి అప్పుడే చెప్పాలి, నేను ఎందుకు సస్పెండ్ అవుతా, నేను కరెక్ట్ పని చేస్తున్నాను నేను అని నీ మనసు చెప్పినప్పుడు అది చెప్పదు నీకు. ఎప్పటికప్పుడు మీ మనసుతో జాగ్రత్త ఉండని నేను చెప్పిన చాలాసార్లు. చాలా మంచిది, యాక్టివ్గా ఉండాలి, మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. ఏదో ఇట్లా డీలాగా ఉండి సాదా కాదు. నీ మనసు ఎట్లా ఉందో నీ జీవితం అట్లే ఉందని చెప్తున్నాను. మీ ఆలోచన మార్చుకోవాలంటే దాన్ని 10 సార్లు మననం చేసుకోవాలి. నేను ఇట్లా ఉండాలి, నాకు డబ్బులు కావాలి, చాలా అవసరం ఉంది నాకు పైసలు అని పొద్దున్న లేచి ఆ పైసలు కోరుకోండి, పైసలు వస్తాయి. నీకు చేతన ఎన్నో కొన్ని వస్తాయి మీకు, మరి కోట్లు రాకపోయినా నీకు అవసరం అని వస్తాయి. ఇవల్ల మీరు అభ్యాసం చేసుకుంటలేరు.
భయము భీముడు భయం చాలా ఉన్నది. ఒక భయం భీమునికి ఉన్నది ఏంటంటే రాక్షసులు అంటే భయం అతనికి. ఆ భయం ఎట్లా పోగొట్టుకున్నాడు అంటే బాగా వినండి. ఒక రాక్షసి ఆ ఊరి మీద వాడి అందరిని తింటుందన్నమాట. ఎట్లా తింటుంది? ఒకరి తల తింటే, ఒకరి చేతులు తింటే, ఒకరి కాళ్ళు తింటుంది. ఒక మనిషిని పూర్తిగా తింటలేదు అది. రోజు 10 మందిని చిన్న భిన్నం చేసిపోతే ఆ ఊరిలో అందరూ చూసుకొని ఆ రాక్షసికి ఏం చెప్పిందంటే, అయ్యా మామూలను దినం ఒక రోస్తాము, 2 దున్నపోతులు, ఇంత బండి అన్నము, ఒక మనిషిని తిను. అట్లా మేము మిగతా వాళ్ళని బతుకుతాం కదా కొద్ది రోజులు అన్నీ. అట్లా ఒక సిస్టమ్ పెడితే ఒకరోజు భీమునికి వచ్చింది అనమాట. అది పోయేది. నేను పోతా అన్నట్టు పోయిండు. ఆ రాక్షసిని చంపిండు, అన్నం మొత్తం తిన్నాడు, అన్ని తినేసిండు, రాక్షసిని చంపేసిండు. ఆయనకు ఆ రోజు నుంచి ఏమైందంటే భయం అనేది పోయింది. ఇంకా ఒక ఇన్సిడెన్స్ నుంచి భయాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లలు బెదురుకున్నప్పుడు ఏం చేస్తారు? తల్లి దగ్గరకు వస్తారు. తల్లి కొంత ఓదారుస్తుంది, ధైర్యం ఇస్తుంది. మీకు ఏమన్నా భయం కలిగినప్పుడు దేని గురించి అన్నా మీ ఇష్టదైవాన్ని కోరుకోండి. కొంతవరకు అభయం తీసుకుంటే తగ్గిపోతుంది భయం, అప్పుడు తగ్గుతుంది. లేదు ఇంట్లో ఉంటే ఏడన్నా ఉంటే గంట సేపు ధ్యానం చేస్తే భయం పోతుంది. భయాన్ని అధిగమించాలి మనం. దేనికి భయపడకూడదు. క్యాన్సర్ వచ్చినా భయపడకూడదు, ఇల్లు కూలిపోయినా భయపడకూడదు. ఏంటికి భయము? నువ్వు శరీరమే కాదు, ఇది సంసారమే కాదు, నాటకం అని మీకు తెలిసినప్పుడు భయం ఎందుకు? మనం ఒక పాత్ర పోషిస్తున్నాను. నేను చచ్చిపోయినాం, చచ్చిపోతుంది, ఇక్కడ పోతాం, ఇంకో శరీరం తీసుకుంటాం మనం. ఆ స్థాయికి మీరు ధ్యానం చేస్తే వస్తారు. లేకపోతే కొన్ని వేల జన్మలు భూమి మీదకి వస్తూ సస్తూ పుడుతూ బాధలు పడుతూ నరకం అనుభవించాలి మనం. మనసును ఆపుకోగలిగితే అన్నీ మీకు అర్థమైపోతాయి. ప్రతిభ అంటే మీకు ఉండే ప్రతిభని మీరు చక్కగా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన ప్రతిభను సరిగ్గా నిలబెట్టుకున్నాడు. చచ్చిపోయినా సరే నేను ఈ స్వాతంత్రం తీసుకొచ్చి చచ్చిపోతాను, నా ప్రాణం పోయినా సరే అని తన ప్రతిభను చాటుకున్నాడు. కానీ అంత టైం అంతా వేస్ట్ చేసుకొని నాకేం అవసరం ఉంది, నేను బతికే చాలు అని ఆయన అనుకోలే. ఎటు తిరిగి స్వతంత్రం తీసుకురావాలి, అందరు కష్టాలు ఉన్నాయి భారతీయులకు అని చెప్పి ఆయన మస్తు పోరాటం చేసిండు. ఆయన కృష్ణుడు కూడా ప్రతిభ చూపించుకున్నాడు. యుద్ధం చేయమని చెప్తున్నాడు వాళ్ళకు. ఎందుకు? ఆ దుర్మార్గులు ఉన్నారు, అధర్మాన్ని మనం ధర్మస్థాపన చేయాలి అని అర్జునుడు చెప్తున్నాడు అనమాట. నాకెందుకు అవసరం ఉంది, వాళ్ళ కూర్చుంటే అయిపోతుంది కానీ కృష్ణుడు పట్టుకుండొచ్చు కదా. ఎందుకంత వాళ్ళు ఎమ్మడివాడి చేయని ఆయన యుద్ధం చేయని ఆయన ఎందుకు అంటున్నాడు అంటే అక్కడ ధర్మస్థాపన జరగాలి. నేను నా ప్రాణం పోయినా సరే తన ప్రతిభను చాటుకున్నాడు. రాముడు కూడా తన ప్రతిభను చాటుకున్నాడు అనమాట. ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప మహాను వీరులు కానీ ఆధ్యాత్మిక గురువులు వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. మీరు మీ కుటుంబంలో సరిగ్గా ప్రతిభను చాటుకోవాలి. మీరు చేసే వర్క్ అద్భుతంగా ఉండాలన్నమాట. అది ఒక్క మామూలుదైనా సరే దాన్ని సంపూర్ణంగా చేయాలి మనం. పత్రిసారుడు శరీరం వదిలిపెట్టే వరకు 40 సంవత్సరాలు ప్రచారం చేసుకుంటూ పోయిండు. ఆయన ప్రతిభ చాటుకోవడం వల్ల మనందరూ ధ్యానం అందింది. ఆయన తిని ఇంట్లో కూర్చుంటే ఎట్లా చచ్చిపోతారు ఆయన? ఆ 40 సంవత్సరాలు అందరూ ధ్యానం నేర్పిండు, ఆయన ప్రతిభను చాటుకున్నాడు. ఆయనకు మహా ఉన్నత స్థితికి ఎదిగిపోయాడు. మీకు వచ్చిన ఏదైనా ఒక విద్య వస్తే దాని ప్రతిభను చాటుకొని పక్క వాళ్ళకు నేర్పించి మనం మంచిగా ఇదైపోవాలి. టైం వేస్ట్ చేసుకోవడం మహాపొరపాటు. ఒక రోజు టైం వేస్ట్ చేయకూడదు. మనం ఈరోజు పొద్దున తిని మళ్ళీ మధ్యాహ్నం రాత్రి తిని పండుకున్నాం అనుకో, ఏం చేయకుండా నువ్వు ఒకరోజు చచ్చిపోయినట్టు. ధనము మనం కొన్ని జన్మలు ధనం తెచ్చుకుంటాం. నేను ధనవంతుని కావాలి, ధనవంతుని ఇంట ఉట్టాలి అని మనమే సెలెక్షన్ చేసుకొని ఆ ఇంట దూరుతాం అన్నమాట. తల్లి గర్భంలో దూరి ధనవంతు వచ్చినాక ఆ ధనాన్ని ప్రజలకు ఉపయోగించాలి, మంచి కొరకు ఉపయోగించాలి. మంచి కొరకు ఉపయోగించకుండా ఆ ధనాన్ని దుర్వినియోగం చేసి ఏదో హత్యలు దోపిడీలు చేయడానికి ఉపయోగించి నీతో డబ్బులు ఉన్నా కూడా నాతో పైసలు ఎక్కటివి అని ఆ ఖజానా పెట్టుకొని దానిలో ఒక్క పైసలు తీసుకోకుండా పీసినాస్నానం చేసి డబ్బులు అట్లే పెట్టి చచ్చిపోతే నీవు దుర్వినియోగం చేసుకున్నావు నీ జీవితం. ధనం రాకముందేమో మంచిగా ఉంటుంది, ధనం వచ్చినాక అహంకారం పెరిగిపోయింది అన్నమాట. అంటే అప్పుడు మనం ఎరుక ఉండాలి. నీ దగ్గర 100 కోట్లు ఉన్నా ఇవి నాకు కావరా నాయనా, ఉంటే ఉండొచ్చు, పైసలు నావే, కానీ నేను దాన్ని ఏదో ఒక రకంగా ఇతరులకు మేలు చేద్దాము, ఒక పిరమిడ్ కట్టిస్తాము, లేకుంటే ఒక గుడి కట్టిస్తాము, ప్రజలకు రోడ్ వేయిస్తాము, స్కూల్ కట్టిస్తాము మనం అని ఆ డబ్బును మనం సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి. ఆ సరైన మార్గంలో ఉపయోగించుకోకపోతే ధనాన్ని మనమే ధనం ఉన్నా కూడా లేనో లేకుండా ఉండాలి. పెద్ద పొకరు పెట్టుకోకూడదు. నిన్ను ఆ పొకరు అహంకారం ఏం చేస్తుందంటే డబ్బు ఉంది కదా నీ పొకరు పడితే నిన్ను మళ్ళీ జన్మలకు తీసుకొస్తుంది. ఆ పొకరు పోయే వరకు నీకు ధనం కంటిన్యూ వస్తూనే ఉంటుంది. వాళ్ళ ఇంట పుట్టాలి, ధనవంతులు ఇంట పుట్టాలి, మళ్ళీ పొకరు పెంచుకునాలి, మళ్ళీ పుట్టాలి. ఇది అంత కంటిన్యూగా అవుతుందన్నమాట. నీకు ఆ ధనం అనేది అది ఒక స్థాయిలో ఉంటుంది, కాదంటలేను. ప్రతిసారి ఏం చేసిందంటే ఈ ధనము మంచిది కాదు, మనిషి ఆలోచన మార్చి పడేస్తుంది. 1 లక్ష రూపాయలు ఇస్తే తీసి వేరే వాళ్ళకి ఇచ్చేవాడు, నాన్న తీసుకుపోయి పిరమిడ్ కట్టు, లేకుంటే అన్నదానం చేయపో,
అని ఎంబడే జేబులో పెట్టుకునే పక్క వాళ్ళకి ఇచ్చేస్తుండే. ఇది ఎప్పటికైనా నా లోపల నా ఆలోచన మారుస్తుంది ఇది అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండేవాడు డబ్బుల విషయంలో. మీరు కూడా ఇంట్లో డబ్బులు ఉంటాయి, ₹1,00,000 బీరోలో ఉంటే ఉండని, మట్టు ఉండండి. దాన్ని ఎంచుకుంటా దొంగలు ఎత్తుకపోతారా? ఇవి ఏం చేయాలి? మళ్ళీ వచ్చాకమ్మా ఉన్నది ఉన్నట్టుగా చూడండి దాన్ని. అవి మనం పోయేటప్పుడు మన నెంబర్ రావు డబ్బులు తెలుసు, అయినా దాన్ని పిచ్చి పెంచుకుంటాం మనం. ఆ పిచ్చి ఉండకూడదు దేని మీద, అతి ఉండకూడదు దేని మీద. ఒక బ్యాలెన్స్లో ఉందాం మనం. ఆ డబ్బులు ఉన్నా కూడా అధికారము మనం ఇప్పుడు ఒక కలెక్టర్ ఉంది, ఒక అధికార మనిషి ఆమె, ఒక ఎమ్మెల్యే అధికారం ఉంది. వాళ్ళు దాన్ని సక్రమైన మార్గాల్లో వాడుకోవాలి. ఇప్పుడు చూడు, మన ఇంట్లో భర్త ఉంటాడు, కొంచెం అధికారం మనిషి అయినా, నాకు అధికారం ఉందని చెప్పి పిల్లలను భార్యను హింసించకూడదు, వేధించకూడదు. వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకు గౌరవించాలి. ఆ భార్య కూడా ఏదన్నా మంచిగా, ఆమె ఒక మంచి హోదాలో ఉంటే భర్తను పిల్లలను సరిగ్గా చూసుకోవాలి. నీకు అధికారం ఉంది, నాకు పెద్ద జాబ్ ఉంది అని చెప్పి ఇంటికి వచ్చి పిల్లలను భర్తను నానా మాటలని బీభత్సం చేయకూడదు. నీకు అధికారం ఉండొచ్చు, ఆ అధికారం నీవే తెచ్చుకొని అధికారం ఉన్నప్పుడు దాన్ని సరి అయిన మార్గంలో వాడుకోవాలి. జనక మహారాజు ఒక రాజు, చక్రవర్తి. ఆయన మహా అధికారం ఉంది. ఆయన రోజు భగవద్గీత చదివి చక్కగా అందరికీ ధ్యానం నేర్పించి, ఈ రాజ్యము నాది కాదు, నేను పోయేటప్పుడు నా ఎంబడి రాదు అని ఆ ఏకాగ్రత, ఆ లోపల టెంపర్ అనేది లేకుండా ఎంతో అద్భుతంగా జీవించాడు జనక మహారాజు. అంత మంచి వ్యక్తి కాబట్టి ఆయనకు సీతాదేవి పుట్టిందనమాట వాళ్ళ ఇంట్లో. ఆ వ్యక్తిగతాన్ని బట్టి మనం ఇంట్లోకి వస్తారు యోగులు, మన గుణాన్ని బట్టి, మన క్యారెక్టర్ని బట్టి వస్తారు వాళ్ళు. ఏదో అగుడుసగుడు మన ఇంత పుట్టరు వాళ్ళు, ఒక ప్లాన్ మీద వస్తాం మనం. క్షమించడం అంటే ఈ క్షమ అనేది చాలా గొప్ప విషయం. ఇది మనకి ఏదన్నా ఇతరులు హాని చేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, డబ్బులు ఇవ్వకపోయినా, తొందరగా తిట్టినా, బాధపడ్డా క్షమించడం నేర్చుకోవాలి మనం. ఏమైనా పొరపాటు చేస్తే మనం సారీ చెప్తాం మనం, ఏదో సార్ పొరపాటున అయింది, తప్పు చేసినా నన్ను క్షమించండి అని అంటాం కదా. అట్లా క్షమాపణను మనం ఎప్పటికప్పుడు క్షమించే గుణం మన లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు ఎటువంటిదన్నా జరగని మీకు ఇన్సిడెంట్స్, క్షమించేది మనకు చాలా అల్టిమేట్ అన్నది. ఇప్పుడు ద్రౌపది ఏం చేస్తుంది, నిండు సభలో అవమానం జరిగింది, ఇంటికి పోయి ఆ దుర్యోధను తిడుతుందన్నమాట. రోజు వాడిని చంపాలి, చీల్చాలి అని రోజు దుర్యోధనుడు ఇట్లా అట్లా అని ఎటువెటో తిడుతుంది. వారం 10 రోజులు అయింది. శ్రీకృష్ణుడు పోయింది, చూద్దాము అవమానం జరిగింది కదా, ఆమె ఏడుస్తుందా నవ్వుతుందని పోయిన ఇంటికి. పోతే ఆ దుర్యోధన తిడుతుంది అనమాట. తిడుతుంటే కృష్ణుడు ఏమంటున్నాడు, ద్రౌపది సరే నీకు అవమానం జరిగింది, నేను కూడా బాధపడుతున్నా కొంతవరకు, కానీ నీవు ఇన్ని రోజులు ఏమన్నా జరిగితే నన్ను స్మరించేదానవు కదా, కృష్ణ నన్ను కాపాడు, నన్ను మంచిగా చేయని చెప్పేదానవు. ఇప్పుడు ఒక అవలగాన్ని నీవు స్మరిస్తుండవు. అనవసరమైన ఇన్సిడెంట్ చేసిన దుర్యోధన గురించి నీవు దుర్యోధన అంటున్నావు. అతన్ని నీవు ఎంతెంత కోపపడుతున్నావో నీ లోపల అంత నశించిపోతుంది, నీ శక్తల్లా పోతుంది. ఒక 10 నిమిషాలు అర్ధగంట ధ్యానం చేసి క్షమించతని. నీకు చేసిన అవమానాన్ని నీ హృదయంలో క్షమిస్తే నీకు లోపల రిలీఫ్ అవుతుంది. ఫస్ట్ నీవు మంచిగా అవుతావు, ఆ దుర్యోధన పక్కకెట్టు, ఆయన ఎట్లా ఉండదు అతని ఇష్టం. కానీ నీ లోపల అంత ఘర్షణ స్టార్ట్ అయింది నీకు. మళ్ళీ ఎందుకు వచ్చింది అది నాకు అవమానం అంటే, నీవు ఎప్పుడో జన్మలో చేసిండు అటువంటి అవమానం, నీకు అది తిరిగి వచ్చింది కదా, మళ్ళీ నీవు దాన్ని ఒప్పుకోవాలి కదా. అంటే ఈ ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, ఒప్పుకునే గుణం మనకు వస్తుంది, క్షమించే గుణం వస్తుంది మనకు. ఈ ఎవరో ఫోన్ తీసుకొని వస్తారు, వాళ్ళకి తెలియదు, కొత్తగా వచ్చింటారు, గనగనగన ఫోన్ మోగిస్తారు వాళ్ళు. మనం వాళ్ళను కొంతవరకు క్షమించడమే బెటర్. ఎందుకంటే వాళ్ళని తిట్టి అవమానం చేస్తే మళ్ళీసారి ధ్యానంలోకి రారు. వాళ్ళు తెలియక ఏదో పొరపాటున చేసింది, కానీ దాన్ని పొరపాటు చేసిన వాళ్ళు కూడా కంటిన్యూ చేయకూడదు. అరే ఒకసారి 2 సార్లు క్షమిస్తారు, జీవితాంతం క్షమించుకుంటా పోకూడదు. అది కూడా తప్పవుతుంది. అది ఎందుకంటే అధర్మం కిందకి అవుతుంది. అంటే ఏదైనా మనకు ఈ ధ్యాన విషయంలో కానీ కుటుంబంలో ఏవైనా జరిగినా వెంబడే దాన్ని మైండ్కి వెళ్ళి తీసేయడం బెటర్, చాలా బెటరు. నీవు దాన్ని తీసేయకుండా కానీ అట్లనే కొనసాగిస్తుంటే నీ బాధను, నీకు బీపీ పెరుగుతుంది, షుగర్ ఎక్కువవుతుంది. ఆ షుగర్ బీపీలు ఎందుకు ఎక్కువైనావంటే అదే కారణం. మందిని ఎవరిని కూడా వాళ్ళు క్షమించే గుణం లేదు. భార్యను కానీ పిల్లలు కానీ భర్తను కానీ క్షమించే రకం లేదు వాళ్ళ దగ్గర. ఎప్పుడు ఆవేశం కోపంతో కూడుకొని ఉంటుంది వ్యవహారం. ఇవల్ల డాక్టర్లు తెలియవు. ఆ బీపీ చూస్తాడు పెరిగిందని గోల్ రాసిస్తారు. కానీ నీ ఆలోచన ఎట్లా ఉంది, ఏమైనా టెన్షన్ ఉందా, ఏమైనా భయపడుతున్నావా, ఎందుకు భయపడుతున్నావు అని దాని గురించి మనకు అవగాహన తీసుకురాడు డాక్టర్.
మందులు రాసేస్తారు. నేను నొప్పులకు ఒక గోలి, బీపీకి ఒక గోలి, షుగర్కి ఒక గోలి రాసేస్తారు. తినుకుంటూ ఉంటాం మనం. అంటే మీరు కొన్ని జన్మలు భయం పోగొట్టుకోవాలి మనము, కొన్ని జన్మలు ప్రతిభను మనం మంచిగా ఉపయోగించుకోవాలి. మనకుండే ప్రతిభను దుర్వినియోగం చేసుకోకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. ధనం ఉన్నప్పుడు లేనట్టుగానే ఉండాలి. ఇప్పుడు కుచేలుడు పైసలు లేవు అన్నది కదా, చాలా బీదవాడు కుచేలుడు, కానీ ఎంతో ఆనందంగా జీవించిండు ఆయన. చాలా చక్కగా ఉన్నాడు. డబ్బులు లేకపోయినా ఎలాంటి ఫీలింగ్ లేదు ఆయనకు, బాధ లేదు, ఏం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. అట్లా ధనం విషయంలో మనం కానీ జాగ్రత్తగా ఉండాలి. అధికారం ఉన్నప్పుడు మీకు ఏదైనా పెద్ద జాబ్ కానీ లేకుంటే ఇంట్లో కుటుంబంలో ఏదైనా అధికారం వచ్చింది మీకు అన్నప్పుడు మంచిగా ఉండాలి, సత్ప్రవర్తన ఉండి దాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలో అధికారం వస్తుంది, వాళ్ళకి ఎంపీ అవుతాడు. మీరు బాగా చూడండి, గెలవక ముందేమో అందరికి నమస్కారాలు చేస్తాడు, నాకు ఓటు వేయండి అంటాడు, బల్బులు వేపిస్తా, పెన్షన్లు ఇస్తా అన్నీ అంటాడు. అని కొన్ని డబ్బులు తాపుతాడు, తినవేస్తాడు. అది ఆయనతో అధికారం వచ్చినాక అస్సలు పట్టించుకోవడం లేదు. పట్టించుకోడు వాడు ఏం చేస్తాడు, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నేను 10 కోట్లు పెట్టినా 15 కోట్లు కావాలి నాకు అని తను అట్లా పోతాడు. అట్లా పోతే ఏమవుతుంది అంటే వచ్చే జన్మల వాళ్ళు చాలా బీద ఇంట్లో ఉడతారు. అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తే లేని ఇంట్లో ఉడతావు నువ్వు. అప్పుడు నీకు ఆ శక తగిలి అప్పుడు కొద్ది మన లోపల మార్పు తీసుకురాగలుగుతాం. క్షమించే గుణం ఉండాలి. ప్రతి ఒక్కరిని క్షమించండి. మీకు ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. చేస్తే క్షమిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు మంచిగా అవుతారు, నువ్వు మంచిగా అవుతావు. నేను చాలా విషయాలు నేను కూడా ఎవరన్నా ఏమన్నా అన్నా మాకు కూడా ఎక్కువ తిరగడం వల్ల క్లాసులు మంచి చెడ్డది ర్యాలీలు పిరమిడ్స్ కట్టేయము ఆశ్రమాలు ఇవల్ల ఉన్నప్పుడు మాకు కూడా కొంచెం ఇబ్బందులు ఎదురుపెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. మీలాంటి వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు ఇబ్బంది పెడతలేరు మమ్మల్ని, ధ్యానం చేసే వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఎందుకంటే వాళ్ళు మా ఒక కుటుంబం లాగా అయినాం కదా మనము. దీంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు మనల్ని. పెట్టినప్పుడు మనం ఏం చేయాలి, అడ్జస్ట్ కావాలి, క్షమించే గుణం ఉండాలి. ఇట్లా మీరు ఈ 5 కూడా దాటినప్పుడు మనకు మోక్షం వస్తుందన్నమాట. అంటే ఎన్లైట్మెంట్ అవుతాం. ఇది మీరు ధ్యానంగా రోజు 3 గంటలు చేయగలిగితే ఖచ్చితంగా ఇవన్నిటిని మీరు దాటగలుగుతారు. చూడండి, 5 నిమిషాలు చేస్తా 10 నిమిషాలు చేస్తా అంటే నీ మనసు ఆగనికనే అర్ధగంట పట్టింది. అది ఇంత ఆగి మనసు ఆగి ఆ ఎరుకొచ్చి ఆలోచన లేకుండా అయినప్పుడు కళ్ళు తెస్తున్నావు. మంచి పొజిషన్కి వచ్చినప్పుడు కళ్ళు తెరవాలి, లేసుడు కాలే. మళ్ళీ రేపు కూర్చున్నా మళ్ళీ అదే తిప్పాలి, రేపు కూడా మళ్ళీ మంచిగా అవుతుంది నాకు అన్నప్పుడు కళ్ళు తెరవాలి. అట్లా చేయకూడదు. ధ్యానం కుదురుతుంది అన్నప్పుడు అట్లే కూర్చోవాలి. ఆ రోజు పనులు మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు పనులు, కానీ ధ్యానం మళ్ళీసారి కుదరాలి కదా నీకు. అట్లా మీరు అందరూ అర్థం చేసుకొని ప్రతిరోజు సాధన పెంచుకొని వేరే అనవసరమైన మాట్లాడకుండా, కళ్ళు తెరిచినాక అనవసరమైన విషయాలు చెప్పకుండా, వేస్ట్ మాటలు వినకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆషమాషి కాదు, మనం ఇదేదో సింపుల్గా తీసేసేది కాదు. సాధన చేసుకొని ప్రతిరోజు బుక్స్ చదవండి, సాంగత్యం చేసుకోండి. మీరు 7కి వస్తున్నారు, వచ్చి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని పోతే ఏమొస్తుంది, 6కి వస్తే 7 వరకు గంట ధ్యానం ఉంటుంది. 3 గంటలు చేసిన శక్తి వస్తుంది. పని అయిపోదు. చచ్చిపోయే వరకు పని అయిపోవడము అసంభవము. నీ శవాన్ని మళ్ళీ చచ్చిపోయినాక నీ శవం కూడా మళ్ళీ పని దానికి పూడ్చాలి, దానికి ఏదో స్నానం చేయాలి, బట్టలు కట్టేయాలి, శవాన్ని కూడా ఏడైపోయింది పని తగ్గించుకోండి. మీరు పనులు తగ్గించుకోవాలి. ఏదైనా తగ్గించుకుంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. చూడండి, లెస్ లగేజ్ గుడ్ జర్నీ. నీ లగేజ్ తగ్గించుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. లగేజ్ పెంచుకుంటే చుట్టాలది, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పిల్లలు వీటి పెట్టుకొని నెత్తిన పెట్టుకొని వల్ల జరగకపోయేటాలకు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అట్లా ఉండొద్దు. మనం మౌనంగా ఉండండి, సాధన పెంచుకోండి. అందరికీ నమస్కారం. సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు రవికుమార్. నేను వనపర్తిలో ఉంటాను. నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తుంటాను. ఓకే, ఈ కలయిక కారణమైనటువంటి మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి మరియు ఇక్కడ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ రామకృష్ణ గారికి మరి ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి సార్ ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా బోధించారు. మరి సార్కు మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఓకే, ఇప్పుడు ధ్యానం మనం చేస్తుంటాం. కొన్నిసార్లు మనకు సరిగ్గా కుదరదు. ఎందుకు కుదరదు అంటే మనం సార్ అన్నట్లు మనం చెత్తని నింపుకుంటాం. ఎవడో ఒకడు మనం బయటకు పోతుంటేనో నీ డ్రెస్ బాగుందంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం.
నీ డ్రెస్ బాగాలేదంటే మనం సాడ్గా ఫీల్ అవుతాం. అంటే మనం అనేది మనం చేస్తున్నాం, మనం ఎవరి కంట్రోల్లో ఉంటున్నామంటే వేరే వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటున్నాం. వాడు చెప్పినట్లల్లా మనం ఆట ఆడుతున్నాం. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ ఏవి కూడా పట్టించుకుంటే మనకు ధ్యానం అనేది సెట్ కాదు. దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒక సంతకి వెళ్తారు. సంతకి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక గాడిదని కొంటారు. ఆ గాడిదని కొని ఏం చేస్తారు, జనరల్గా గాడిదలను ఎందుకు కొంటారు, బరువులు మోయడానికి కొంటారు. సరే గాడిదని తోలుకొని పోతుంటారు. వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు, బాబు నువ్వు చిన్నపిల్లాడు కదా, నువ్వు గాడిద మీద ఎక్కువ, నేను నడుచుకుంటూ వస్తా అని చెప్పి పోతాడు. పోతే కొంచెం దూరం అలా వెళ్తుంటే ఎదురుగా వేరే వాళ్ళు వచ్చి చిన్న పిల్లగాడు గాడిద మీద కూర్చున్నాడు, పెద్ద ఆయనను నడిపిస్తున్నాడు, ఇదేం విడ్డూర్యం అని చెప్పి ఒక ఆమె అంటుంది. అన్న తర్వాత కొంచెం దూరం వెళ్తే ఆ కొడుకు వింటాడు, అయ్యో ఇంత మాట అని చెప్పి ఆ పిల్లోడు ఏం చేస్తాడు, దిగి నాయన నువ్వు గాడిద మీద ఎక్కువ, నేను నడుచుకుంటూ వస్తా అని చెప్పి పోతాడు. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత చిన్న పిల్లగాడిని అయితే నడిపిస్తున్నాడు, పెద్ద మనిషి గాడిద మీద కూర్చున్నాడు, ఇదేం విడ్డూర్యము అని అంటాడు. తండ్రి వింటాడు. కొంచెం దూరం వెనక తండ్రి కూడా దిగుతాడు. దిగిన తర్వాత తండ్రి కొడుకు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే వీళ్ళకి తిక్కలేసిందా, గాడిదని తెచ్చుకొని ఖాళీగా పోతున్నారు, గాడిద మీద కూర్చోవచ్చు కదా అని ఒకరు అంటారు. సరే అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు గాడిద మీద కూర్చుంటారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఏమవుతుందంటే, ఎంత నోరు లేని జీవైనా ఇద్దరు కూర్చుంటే ఆ గాడిద ఉంటుందే, వీళ్ళకి తిక్కలేసిందా అని అంటారు. తండ్రి కొడుకులు ఇద్దరు దిగుతారు. వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక ఇద్దరు కలిసి గాడిదని ఎత్తుకొని ఇంటికి పోతారు. అంటే మనం కూడా ఒకరి అన్న మాటలు స్వీకరిస్తే మనకు కూడా అలాంటివే ఎదురవుతాయి. దయచేసి మనం ఒకరు అన్న మాటలు స్వీకరించకూడదు. ఇప్పుడు మాస్టర్ చెప్పాడు, మనం మాస్టర్ ధ్యానం ఫాలో అయితే మనకి ఏ విధంగా ధ్యానం సెట్ అవుతుందో మనకు కరెక్ట్గా జరుగుతుంది. మనం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.